Hi students, welcome to ABN and PRR College of Science Core online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc Computer Science students Web Technologies paper. So this is our 40th lecture. So we are in the fourth unit. In the last session, just we have learned about the messages and confirmations, and at the same time a little bit status bar. సో మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ అంటే మనకి ఈ డైనమిక్ వెబ్ పేజెస్ లేదా ఈ వెబ్ పేజెస్ వర్కింగ్ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు యూజర్స్కి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ పాపప్ బాక్సెస్. ఓకే, సో మనము పాపప్ బాక్సెస్ని ఉపయోగించుకుని సమ్ మెసేజెస్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, అవి ఏంటి? కన్ఫర్మ్ బాక్స్, అలర్ట్ బాక్స్ అండ్ ప్రాంప్ట్ బాక్స్. సో 3 బాక్సెస్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఎవరైనా వినకపోతే కనుక ఒకసారి ముందుగా ఆ వీడియోని ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ రోల్ ఓవర్ బటన్. సో యాక్చువల్గా మనకి ఈ యూనిట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. అంటే పలానా క్వశ్చన్ అడగరు ఎగ్జామ్లో, లేదా ఇది అడుగుతారని కాదండి. మొత్తం ఇక్కడున్న ఈ మనం చెప్పుకున్న అన్ని కాన్సెప్ట్స్ కూడా ఏదో టైంలో మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అనమాట అండి. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఈ రోజు క్లాస్లో రోల్ ఓవర్ బటన్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. రైట్ బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ABN and PRR College online classes cover. So in that there you have find out our playlist, namely Web Technologies, third BSc Web Technologies, right? సో ఆ ప్లేలిస్ట్లో వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా అప్డేట్స్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రన్నింగ్ నోట్స్లో అందరూ కూడా రాస్తూ ఉండండి. ఓకే, కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ రోల్ ఓవర్ బటన్స్. ఓకే, సో మనకి ఇక్కడ రోల్ ఓవర్ బటన్స్ అనేది వెరీ సింపుల్ టాపిక్. దీనికి కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ వన్ ఇస్ ద ఇంపార్టెంట్. మనకి రోల్ ఓవర్ బటన్స్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మౌస్ ఈవెంట్స్. ఓకే, మౌస్ ఈవెంట్స్ హెల్ప్తో. మౌస్ ఈవెంట్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి మౌస్ అంటే ఏంటండి? ఓకే, సో దట్ ప్రొవైడ్స్ వన్ కర్సర్, ఓకే, వన్ పాయింటర్, మౌస్ పాయింటర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పాయింటర్ వీ కెన్ మూవ్ ఎనీవేర్ త్రూ ది స్క్రీన్. ఓకే, వేర్ ఎవర్ యూ వాంట్. మనకి ఏ లొకేషన్ దగ్గరికి అయితే కర్సర్ లేదా మనం మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ లొకేషన్కి మౌస్ పాయింటర్తో మనం ఈజీగా మూవ్ అవుతూ ఉంటామండి. అవునా? సో అలాంటి మౌస్ అనేది మనకి వెబ్ పేజ్ మీద లేదా స్క్రీన్ మీద మూవ్ అవుతుంది అంటే కనుక ఈ ఇంటర్నల్గా ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే కొన్ని ఈవెంట్స్ అనేవి రైజ్ చేస్తుందండి. మౌస్కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, రోల్ ఓవర్ బటన్స్ అనేది మీకు ఇక్కడ హెడ్డింగ్ కనపడుతుంది. ఇక్కడ ఒక మౌస్ పాయింటర్ కూడా కనిపిస్తుంది, జస్ట్ లైక్ కర్సర్. అవునా? ఈ రోల్ ఓవర్ బటన్ మీదకి మౌస్ పాయింటర్ని తీసుకెళ్తున్నాను. అవునా? దట్ ఈస్ వన్ ఈవెంట్. అక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నాను, అదొక ఈవెంట్ అవుతుందండి. ఓకే, సో ఇలా మూవ్ చేస్తున్నాం పాయింటర్ని. ఇలా అంటే ఈ మౌస్తో ఇలాంటి వర్క్ ఏ ప్రాసెస్ జరిగినా ఇంటర్నల్గా సిగ్నల్స్ అనేవి రైజ్ అవుతాయండి. ఆ సిగ్నల్స్ని ఈవెంట్స్ అంటామన్నమాట. అంటే మన మౌస్కి సంబంధించి ఈవెంట్స్ అంటే ఎలా ఉంటాయి? మౌస్ పాయింటర్ని దాని మీద ప్లేస్ చేసినప్పుడు, మౌస్ పాయింటర్ని రిమూవ్ చేసినప్పుడు, లేదా మౌస్ పాయింటర్ని మూవ్ చేస్తున్నప్పుడు, మౌస్ పాయింటర్ని తీసేసినప్పుడు, ఇలా మనకి ఈ మౌస్తో వర్కింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయండి. సో ఆ సిగ్నల్స్ని మనం క్యాచ్ చేసుకుని జావా స్క్రిప్ట్ ద్వారా సమ్ కోడ్ అనేది, డైనమిక్ కోడ్ అనేది రన్ అయ్యేలాగా చేస్తామన్నమాట అండి. ఓకేనా? సో అలా చేసే కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఏమంటామంటే రోల్ ఓవర్ బటన్. ఓకే, అంటే మౌస్ పాయింటర్, మౌస్ ఈవెంట్స్తో మన స్టాటిక్ వెబ్ పేజ్కి సమ్ డైనమిక్ క్యాపబిలిటీని తీసుకురావడాన్ని మనం ఇక్కడ రోల్ ఓవర్ కాన్సెప్ట్ కింద మనం చెప్పుకుంటాం అనమాట అండి. ఓకే, లెట్ us see here. A rollover button is a dynamic web button that changes appearance depending on the location of the user's mouse pointer. ఏమంటున్నాం ఇక్కడ?
రోల్ ఓవర్ బటన్ అనేది డైనమిక్ వెబ్ బటన్ అంట దట్ చేంజెస్ అపిరెన్స్, ఓకేనా, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ది యూజర్ మౌస్ పాయింటర్. అంటే యూజర్ మూవ్ చేస్తున్న మౌస్ పాయింటర్ ని బేస్ చేసుకుని, ఓకేనా, అంటే అక్కడ ఉన్న లొకేషన్ మౌస్ పాయింటర్ దాని మీద తీసుకెళ్లి రిమూవ్ చేయడం, మూవ్ చేయడం, ఇలాంటి యూజర్ మౌస్ మూవ్స్ ని బేస్ చేసుకుని మనం దాని యొక్క అపిరెన్స్ ని మార్చుతామంటండి. దాన్ని మనం ఇక్కడ రోల్ ఓవర్ బటన్ అంటున్నాము. ఇట్ కంటైన్స్ 3 స్టేజెస్. యాక్చువల్గా మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఏంటవి? నార్మల్, ఓవర్ అండ్ డౌన్. అంటే నార్మల్ మౌస్ పాయింటర్ నార్మల్గా ఉన్నప్పుడు, మౌస్ పాయింటర్ దాని మీదకి ప్లేస్ చేసినప్పుడు ఓవర్, మౌస్ పాయింటర్ నా లొకేషన్ నుంచి రిమూవ్ చేసినప్పుడు డౌన్. ఇలా 3 స్టేజెస్ అనేవి మనకు ఉంటాయంట. ద నార్మల్ స్టేజ్ అపియర్స్ వెన్ మౌస్ ఈజ్ ఆఫ్ ది బటన్. ఓకే, అంటే ఏ వర్క్ చేయకుండా మౌస్ పాయింటర్ ఆఫ్ లో ఉందన్నమాట. అండ్ ద ఓవర్ స్టేట్ అప్లైస్ వెన్ యువర్ మౌస్ రోల్స్ ఓవర్ ది బటన్. అంటే లొకేషన్ మీదకి మన మౌస్ పాయింటర్ రోల్ అయినప్పుడు అండి, ఇలా మూవ్ అయినప్పుడు అనమాట. అండ్ డౌన్ స్టేట్ అప్లైస్ టు వెన్ యూ క్లిక్ ఆన్ ద బటన్. ఓకే, మనం క్లిక్ చేస్తున్నప్పుడు. ఇలా మనకి మౌస్ కి 3 స్టేజెస్ అనేవి కామన్ గా ఉంటాయని చెప్తున్నాం అనమాట. సో రోల్ ఓవర్ బటన్ కమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్, సైజెస్, కలర్స్ అండ్ స్టైల్స్. సో మనకు నచ్చిన మన ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా మనము ఈ రోల్ ఓవర్స్ ని డిఫరెంట్ వర్కింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అంటండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ మౌస్ ఈవెంట్స్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఈవెంట్ ఆన్ మౌస్ ఎంటర్. అంటే మన మౌస్ తో స్క్రీన్ మీద వర్కింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు డిఫరెంట్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయంటున్నాం కదండి. ఆ సిగ్నల్స్ ని మనం ఏమంటున్నాము? ఈవెంట్స్ అంటున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటంటే ఆన్ మౌస్ ఎంటర్. ఓకేనా? ఈ సిగ్నల్ ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే ది ఈవెంట్ అకర్స్ వెన్ ద పాయింటర్ ఈజ్ మూవ్డ్ ఆన్ టు ది ఎలిమెంట్. ఎప్పుడు ఈ సిగ్నల్ జనరేట్ అవుతుందంట? ఏదైనా ఒక ఎలిమెంట్ మీదకి, అంటే HTML ఎలిమెంట్ మీదకి ఈ మౌస్ పాయింటర్ మూవ్ చేసినప్పుడు ఏంటండి, ఐ మీన్ ఎంటర్ అయినప్పుడు అనమాట. ద ఈవెంట్ అకర్స్ వెన్ ద పాయింటర్ ఈజ్ మూవ్డ్ ఆన్ టు ది ఎలిమెంట్. ఎలిమెంట్ మీదకి మనం అలా అలా ప్లేస్ చేస్తే రైజ్ అవుతుందంటండి. ఓకే, ఇది నార్మల్. ఇలా ఎంటర్ చేస్తున్నాము, ఎంటర్ చేయగానే ఆన్ మౌస్ ఎంటర్ అనే ఈవెంట్ రైజ్ అవుతుందండి. నెక్స్ట్ ఆన్ మౌస్ మూవ్. సో ఈ ఈవెంట్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే చూడండి, వెన్ ద పాయింటర్ ఈజ్ మూవింగ్ వెన్ ఇట్ ఈజ్ రోల్ ఓవర్ ఆన్ ద ఎలిమెంట్. ఏంటి, మన ఎలిమెంట్ మీద ప్లేస్ చేసిన తర్వాత మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక ఎలిమెంట్ అనుకుందాం, సెలెక్ట్ అయిన డేటా అంతా కూడా. ఈ మౌస్ పాయింటర్ దాని మీద మూవ్ చేస్తున్నాం, అవునా? దీన్ని ఆన్ మౌస్ మూవ్ అనే ఈవెంట్ అంటాం అనమాట. అంటే ఇలా మూవ్ చేసినప్పుడు సిగ్నల్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఆన్ మౌస్ అవుట్. సో ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆ ఎలిమెంట్ నుంచి మనము మౌస్ పాయింటర్ ని రిమూవ్ చేసినప్పుడు, లేదా ఆ చైల్డ్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ కున్న చైల్డ్ ఎలిమెంట్స్ మీదకి, ఓకేనా, ఆల్మోస్ట్ ఓవర్ అండి. ఓకేనా, సారీ, ఆల్మోస్ట్ ఓవర్ అనమాట. అంటే ద ఈవెంట్ అక్కర్స్ వెన్ ద పాయింటర్ ఇస్ మూవ్డ్ ఆన్ ది ఎలిమెంట్ ఆర్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్. ఆ చైల్డ్ ఎలిమెంట్స్ మీదకి కానీ, ఓకేనా, వాటి మీదకి మన మౌస్ పాయింటర్ ని ఓవర్ చేసినప్పుడు అనమాట అండి. ఇది ఆన్ మౌస్ ఓవర్ అనే ఈవెంట్ రైజ్ అవుతుందండి. ఓకే, ఆన్ మౌస్ ఎంటర్, ఒకసారి ఎంటర్ అయింది. ఆన్ మౌస్ మూవ్, దాని మీదకి ఇలా మూవ్ అవుతుంది. ఆన్ మౌస్ అవుట్, ఓకేనా, సారీ, ఆన్ మౌస్ ఓవర్. ఇది ఎప్పుడు వస్తుంది? ఆ మౌస్ పాయింటర్ దాని మీదకి ఓవర్ అయినప్పుడు అండి, లేదా దాని యొక్క ఆ ఎలిమెంట్ యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ మీద కూడా ఓవర్ అయినప్పుడు అనమాట. ఏంటంటే ఎంటర్ అయినప్పుడు అనమాట. ఓకే, అంటే చైల్డ్ ఎలిమెంట్స్ మీద కూడా ఎంటర్ అయినప్పుడు అనమాట అండి. సో ఇలా 3 ఈవెంట్స్ అనేవి మనకి రైజ్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, 4 ఈవెంట్స్ మొత్తం రైజ్ అవుతున్నాయి. ఓకేనా, ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ మూవ్, ఆన్ మౌస్ అవుట్, మౌస్ పాయింటర్ దాని నుంచి రిమూవ్ చేసినప్పుడు, ఆన్ మౌస్ ఓవర్, దాని మీదకి మౌస్ పాయింటర్ వెళ్ళినప్పుడు ఏంటి. ఓకేనా, ఇలా 4 ఈవెంట్స్ అనేవి మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ 4 ఈవెంట్స్ ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, అంటే మౌస్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని స్టాటిక్ వెబ్ పేజ్ కి సమ్ డైనమిక్ క్యాపబిలిటీ తీసుకురావడాన్ని రోల్ ఓవర్ బటన్స్ అంటాము. ఆ మౌస్ ఈవెంట్స్ ఏంటంటే ఆన్ మౌస్ ఎంటర్, మౌస్ పాయింటర్ ఎంటర్ అయినప్పుడు. ఆన్ మౌస్ మూవ్, మౌస్ పాయింటర్ దాని మీద మూవ్ అవుతున్నప్పుడు. ఆన్ మౌస్ అవుట్, ఆ మౌస్ పాయింటర్ ని ఎలిమెంట్ నుంచి రిమూవ్ చేసినప్పుడు. ఆన్ మౌస్ ఓవర్, ఆ ఎలిమెంట్ మీదకి దాని యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ మీద కూడా మౌస్ ఓవర్ అయినప్పుడు. అవునా? ఇలా ఈ 4 సిగ్నల్స్ ని బేస్ చేసుకుని మనము డిఫరెంట్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఒక అవుట్పుట్ ఒకటి మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాము. రైట్, సో మీకు స్క్రీన్ మీద ఒక కోడ్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా, సమ్ అవుట్పుట్, కోడ్ యొక్క అవుట్పుట్ అనేది కనిపిస్తుంది.
ఏంటి ఎలా ఉంది అది? మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే అయింది అక్కడ, అవునా? దాని కిందన ఒక బాక్స్ తోటి డిస్ప్లే అయ్యి దానికి బార్డర్ వచ్చి దాంట్లో కలర్స్ వచ్చినాయి. ఆ బాక్స్లో ఏమని డిస్ప్లే అయింది? ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ సారీ ఆన్ మౌస్ మూవ్, మౌస్ ఓవర్ మీ అనే డేటా కనపడుతుంది. దాని కింద ఇంకొక బాక్స్ ఉంది, దాంట్లో ఏం కనిపిస్తుంది? ఆన్ మౌస్ ఎంటర్, ఓకే, ఆన్ మౌస్ ఎంటర్ అండ్ మౌస్ ఓవర్ మీ అనే డేటా కనిపిస్తుంది. సో మళ్ళీ దాని కిందన ఇంకొక బాక్స్ మళ్ళీ కనిపిస్తుంది, ఆన్ మౌస్ ఓవర్ మీ అని కనిపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనకి దీని యొక్క అవుట్పుట్ ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ మౌస్ కనిపిస్తుందండి, అవునా? ఈ మౌస్ పాయింటర్ని నేను ఇమేజ్ మీదకి తీసుకెళ్ళగానే ఆ ఇమేజ్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా? అంటే ఏంటి? ఈ మౌస్ అనేది HTML ఎలిమెంట్ మీదకి వెళ్ళినప్పుడు సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఆ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు మనం కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎలా చేసాము? మౌస్ దాని మీద మూవ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది మారేలాగా చేస్తున్నామండి. ఓకే, అబ్జర్వ్ చేయండి, మౌస్ పాయింటర్ నేను ఒకసారి దాని మీదకి ప్లేస్ చేస్తాను, వెంటనే అక్కడ ఉన్న ఇమేజ్ అనేది మారుతుందండి, వేరొక ఇమేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి. ఓకే, అంటే మౌస్ పాయింటర్ని నేను ఓవర్ చేయగానే, ఎలిమెంట్ మీదకి ఓవర్ చేయగానే ఇమేజ్ అనేది మారిపోయిందండి. మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసేస్తున్నాను, మళ్ళీ పాత ఇమేజ్ వచ్చింది. ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్. సో ఆన్ మౌస్ ఓవర్ అయినప్పుడు ఓకే ఏదో ఇమేజ్ డిస్ప్లే లాగా చేస్తున్నాను, ఆన్ మౌస్ అవుట్ చేసినప్పుడు ఇంకొక ఇమేజ్ డిస్ప్లే లాగా చేస్తున్నామండి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఆన్ మౌస్ మూవ్, మౌస్ ఓవర్ మీ అంటే మౌస్ పాయింటర్ నేను ఇప్పుడు ఈ బాక్స్ లోకి తీసుకెళ్ళగానే ఎన్నిసార్లు దాంట్లో మూవ్ అవుతుంది అనేది కౌంట్ చేస్తుందండి. నెంబర్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, అబ్జర్వ్ చేస్తున్నారా? మౌస్ ని మూవ్ చేస్తున్నా కొద్దీ అక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఆన్ మౌస్ మూవ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ని కౌంట్ చేస్తున్నాను. ఇనిషియల్ గా 1 అని తీసుకున్నాను, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ కి ఆ 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యేలాగా చేస్తున్నానండి, అవునా? సో మూవ్ చేస్తుంటే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఇంకొక బాక్స్ ఉందండి అక్కడ, ఇదేంటి? ఆన్ మౌస్ ఎంటర్, అవునా? ఇప్పుడు నేను ఈ మౌస్ పాయింటర్ అనేది సరే ఎంటర్ చేస్తాను అనుకోండి, కౌంట్ అనేది పెరుగుతుంది, ఎన్నిసార్లు ఎంటర్ చేస్తాను అనేది తెలుస్తుంది అక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మూవ్ చేస్తున్న నెంబర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకని? ఇక్కడ మనం క్యాచ్ చేస్తున్న సిగ్నల్ ఏంటి? ఆన్ మౌస్ ఎంటర్ అనే సిగ్నల్ని క్యాచ్ చేస్తున్నాం. మళ్ళీ రిమూవ్ చేశాను, మళ్ళీ ఒకసారి ప్లేస్ చేశాను. 2, 3, 4, 5 చూసారు ఎన్నిసార్లు అయితే మౌస్ ఎంటర్ చేస్తున్నానో ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసామండి మనం. ఓకే, నెక్స్ట్ ఆన్ మౌస్ ఓవర్, అవునా? అంటే మౌస్ పాయింటర్ ఎలిమెంట్ మీద చైల్డ్ ఎలిమెంట్స్ మీద కూడా ఎన్నిసార్లు మూవ్ అవుతుంది అనేది ఇక్కడ కౌంట్ చేస్తుంది అనమాట. 1, 2 మళ్ళీ మామూలు ఎలిమెంట్ మీదకి వచ్చింది, 3 చైల్డ్ ఎలిమెంట్ మీదకి వెళ్ళింది, 4, 5, 6, 7 బయటకు వచ్చేసాం, ఇక్కడే మూవ్ అవుతుంది, 8, 9 చూసారా? అంటే ఈ మౌస్ బటన్స్ ని బేస్ చేసుకుని మనము అక్కడ సమ్ డైనమిక్ క్యాపబిలిటీ అనేది వచ్చేలాగా చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? సో అలా చేయడాన్నే మనం ఏమంటామంటే రోల్ ఓవర్ బటన్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కి కోడ్ అనేది ఎలా ఉందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, లెట్ us see the coding. Okay, so this is our HTML document. స్టైల్ అనేది ఒకటి ఉపయోగించుకున్నా, అంటే స్టైల్ షీట్స్ లో ఒక div ట్యాగ్ అప్లై చేస్తున్నానండి. చూడండి, మనకి అక్కడ టెక్స్ట్ కి మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ బాక్స్ వస్తున్నాయి, అవునా? ఈ బాక్స్ వస్తుంది, మనకి చుట్టూరు ఒక కలర్ వస్తుంది, మళ్ళీ లోపల ఎందుకు ఒక కలర్ వస్తుంది, అవునా? ఇవన్నీ సెట్ చేయడానికి మనము ఒక స్టైల్ ని ఇంప్లిమెంట్ చేసామన్నమాట. అదే అనమాట ఇది. విడ్త్ 100, హైట్ ఇచ్చాము, బార్డర్ వచ్చేసి ఏదో బార్డర్ చెప్పాము, మార్జిన్ ఇస్తున్నాము, ప్యాడింగ్, టెక్స్ట్ అలయన్స్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ సీ గ్రీన్ అని ఇచ్చామండి, అవునా? అలాగే పిఎన్ ఎలిమెంట్ ఒకటి చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ పిఎన్ అని చెప్పి ఇస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ లో HTML డాక్యుమెంట్ లో
ఎక్కడైతే డిఐవి ట్యాగ్ ఉపయోగించుకుంటానో ఆ డిఐవి ట్యాగ్ దగ్గర ఈ గ్రూప్ ఆఫ్ స్టైల్స్ అప్లై అవుతాయి. ఎక్కడైతే పిఎన్ ఎలిమెంట్ ఉపయోగించుకుంటానో పిఎన్ ఎలిమెంట్ దగ్గర ఈ కలర్స్ అప్లై అవుతాయి. దట్ ఈస్ అబౌట్ ది స్టైల్ షీట్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉందండి. సో స్క్రిప్ట్ గురించి తర్వాత చూద్దాం. ఓకే, స్క్రిప్ట్ కన్నా ముందు మనకి HTML అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఏంటి, ఒక ఇమేజ్ డిస్ప్లే అయ్యింది అవునా, ఆ ఇమేజ్ తర్వాత సమ్ టెక్స్ట్ తో సమ్ బాక్స్ డిస్ప్లే అయ్యి అవి ఎలా డిస్ప్లే అయినాయి చూద్దాం. ఇక్కడ బాడీ ట్యాగ్ అండి. ఓకే, ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అయింది కదా, మనకి ఇమేజ్ ఎలా డిస్ప్లే చేస్తాము, IMG ట్యాగ్ ఉపయోగించి డిస్ప్లే చేస్తాము. src ఈక్వల్ టు b.jpg అంటే నేను డిస్ప్లే చేస్తున్న ఇమేజ్ నేమ్ ఏంటి, b.jpg. అండ్ ఆ ఇమేజ్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ ఇస్తున్నాను. ఏంటి ఆ నేమ్, myimg అనే నేమ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఇస్తున్నామండి, 200 పిక్సెల్స్ ఇస్తున్నాము. హైట్ ఎంత ఇస్తున్నాము, 250 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఇస్ కామన్ కోడ్ అండి, వెరీ సింపుల్ కోడ్ అనమాట, అది మన HTML లో నేర్చుకున్న కోడే. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఆన్ మౌస్ ఓవర్, ఇది ఏంటి, మౌస్ యొక్క ఈవెంట్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాము ఆన్ మౌస్ ఓవర్ అని ఈవెంట్ రైజ్ అవుతుందండి. ఎప్పుడు రైజ్ అవుతుంది, మౌస్ పాయింటర్ దాని మీదకి ఓవర్ అయినప్పుడు. సో ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ రైజ్ అయినప్పుడు ఒక ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నామండి. ఏంటి ఆ ఫంక్షన్, మౌస్ ఓవర్ అనే ఫంక్షన్. దిస్ ఇస్ అన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నామండి. అంటే ఇనీషియల్ గా మనకి ఇమేజ్ డిస్ప్లే అయ్యింది b.jpg. ఎప్పుడైతే ఆ ఇమేజ్ మీదకి మౌస్ ఓవర్ చేస్తున్నానో మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నాం. వెంటనే కంట్రోల్ ఏం చేస్తుంది, స్క్రిప్ట్ లో ఎక్కడైనా మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ ఉందేమో చెక్ చేస్తుందండి. అవునా, వెంటనే ఏం చేస్తుందండి, మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందేమో వెళ్తుంది. చూడండి ఇక్కడ ఉంది మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ స్క్రిప్ట్ లో. దీంట్లో కోడ్ ఎలా రాశాను, డాక్యుమెంట్ డాట్ మై ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి. డాక్యుమెంట్ లో myimg అనే పేరుతో ఒక ఇమేజ్ ఉందంట. అవునా, ఉంది కదా, ఆల్రెడీ దాన్ని నేమ్ ఏమని ఇచ్చాము, ఇక్కడ myimg అని ఇచ్చామండి. అవునా, ఆ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి ఏమని మార్చుతున్నాము, a.jpgగా మార్చుతున్నామండి. అంతకుముందు ఏముంది, b.jpg ఉంది. ఇప్పుడు ఎలా మార్చాను, a.jpg కింద మార్చానండి. అంటే ఎప్పుడైతే మౌస్ ఓవర్ అవుతుందో ఈ ఫంక్షన్ రన్ అవుతుంది, అక్కడ ఉన్న ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది అండి. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ మనకి ఇంకొక ఈవెంట్ క్యాచ్ చేసాం ఇక్కడ, ఏంటది, ఆన్ మౌస్ అవుట్. సో ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్ రైజ్ అయినప్పుడు ఒక ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నాం. ఏంటది, మౌస్ అవుట్ అనే ఫంక్షన్ రన్ చేయమని చెప్తున్నాము. సో వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, మౌస్ అవుట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుందండి. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈసారి ఈ ఫంక్షన్ యొక్క కోడ్ ఎలా రాసాము, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా myimg అనే నేమ్ తో ఉన్న ఎస్ఆర్సిని b.jpg కింద మార్చేస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ అంటే ఇనిషియల్ గా ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని డిస్ప్లే చేస్తామండి. అందుకనే మన అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఇమేజ్ మీద ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, మౌస్ దాని మీద ఓవర్ అవగానే ఇంకో ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, మళ్ళీ రిమూవ్ చేయగానే ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అయిపోతుందండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది ఇనిషియల్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ అక్కడ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించిన కోడ్ చూద్దామండి. ఇక్కడ ఒక డిఐవి ఉపయోగించుకుంటున్నాము. ఓకే, అంటే స్టైల్ షీట్స్ లో మనం ఏవైతే స్టైల్స్ అప్లై చేసామో అవన్నీ కూడా ఇక్కడ అప్లై అయిపోతాయి. ఈ డిఐవిలో ఏం చేస్తున్నాము, ఆన్ మౌస్ మూవ్. ఓకేనా, ఆన్ మౌస్ మూవ్ అని ఈవెంట్ ని క్యాచ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ రైజ్ అయినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేయమని చెప్తున్నాం. ఏంటో ఫంక్షన్, మై మూవ్ ఫంక్షన్. దిస్ ఇస్ ఎన్ యూజర్ డిఫైన్డ్. ఇది ఎక్కడ స్క్రిప్ట్ లో ఉంటుంది అనమాట. దాని దగ్గరికి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే, అండ్ ఈ డిఐవి దగ్గర టెక్స్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఆన్ మౌస్ మూవ్ మనకి ఇనిషియల్ గా కనపడుతుంది కదా, మౌస్ ఓవర్ మీ అని కనిపిస్తుందండి. ఆ టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాము. ఓకే, మై మూవ్ ఫంక్షన్ ఎలా రన్ అవుతుంది, వెంటనే ఇది కనపడగానే ఈ ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుందండి. ఇది మై మూవ్ ఫంక్షన్. అవునా, ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డెమో. అంటే డాక్యుమెంట్ లో డెమో అనే ఐడితో ఓకేనా ఒక ఎలిమెంట్ ఉందంటండి. ఆ ఎలిమెంట్ వాల్యూ మనం ఏం చేస్తున్నాము, ఇంక్రీజ్ చేస్తున్నామండి. ఓకేనా, జెడ్ వాల్యూ ఇనిషియల్ గా 0 ఉంది, ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో ఏమవుతుంది, ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం మౌస్ పాయింటర్ ని ఈ డిఐవి మీదకి మూవ్ చేస్తామో, ఇలా మూవ్ చేస్తూ ఉంటామో, మూవ్ చేసినప్పుడల్లా ఈ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్
సేమ్ కోడ్ అండి, ఓకేనా. బట్ అక్కడ కాల్ చేసే ఫంక్షన్ నేమ్ మారుతుంది. ఇక్కడేమో ఆన్ మౌస్ మూవ్ అన్నాము, నెక్స్ట్ ఆన్ మౌస్ ఎంటర్ అనే ఈవెంట్ని క్యాచ్ చేస్తున్నాము. అంటే మౌస్ ఎంటర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వమని చెప్తున్నాము. వెంటనే ఈ ఫంక్షన్ దగ్గరికి వెళుతుంది. ఆన్ మౌస్ ఎంటర్ దగ్గర మై ఎంటర్ ఫంక్షన్, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నామండి. ఓకే. సో అలాగే జస్ట్ థర్డ్ ఫంక్షన్ మై ఓవర్ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటున్నాము. సో దాంట్లో కూడా సేమ్ ఇంక్రిమెంట్ చేసే కోడ్నే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం అనమాట అండి. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే అవుట్పుట్ అనేది ఆ విధంగా వస్తుంది అనమాట అండి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మీకు ఆల్రెడీ మెటీరియల్ ఉంటాయి, జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆ ప్రోగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఎక్కడ డౌట్స్ వస్తే కనుక కాల్ చేసి అడగండి. వన్స్ అగైన్ ఐ విల్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా. మీకు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రాపర్గా క్లారిఫై చేస్తానండి. ఓకే. సో ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా పాజ్ చేసుకుని కోడ్ ఏంటనేది అబ్జర్వ్ చేసి మీ బుక్లో నోట్ చేయండి. ఓకేనా. నోట్ చేసి ఆ ఫంక్షన్స్ ఎలా అయితే రన్ అవుతున్నాయని చెప్తున్నానో దాని ప్రకారం మీరు ఒక షీట్ కింద అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ది రోల్ ఓవర్ బటన్. ఓకే. ఓకే స్టూడెంట్స్, మనకి సో ఈరోజు క్లాస్లో మనకి జస్ట్ రోల్ ఓవర్ బటన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఫర్ ది టుమారో సెషన్, ఓకేనా. సో రేపటి క్లాస్లో నెక్స్ట్ మనకి మూవింగ్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. ఓకేనా. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మనకి మూవింగ్ ఇమేజ్ కూడా చెప్పుకుంటే 4th యూనిట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఓకేనా. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో రోల్ ఓవర్ బటన్ అని, సారీ నాట్ రోల్ ఓవర్ బటన్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రేమ్స్, రైటింగ్ ఇంటూ డిఫరెంట్ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఒక